అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందముల 2వ అధ్యాయంలో సౌనకాది మహర్షులు సూత గోస్వామిని జగత్ కళ్యాణము గురించి అడిగారు. దానికి సమస్త మానవాళి యొక్క శ్రేయస్సు కోసం పరమహంస సమితి భాగవత గురించి చెబుతున్నారు. అందులో మనము భాగవత ధర్మాన్ని ఆచరించాలిట. అదేమిట చెప్పుకొస్తూ, ఏ కర్మ ద్వారా అయితే భగవంతుడికి ప్రీతి కలుగుతుందో సుఖము కలుగుతుందో దానినే మానవుడు అనుష్ఠించాలి అని చెబుతూ, తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. కాబట్టి ఎల్లప్పుడూ ఏకాంత భావముతో, అంటే ధర్మ అర్థ కామ మోక్ష వాంఛలను వదిలిపెట్టేయాలట. భగవంతుడు మనకి ఏది ఇస్తే ఆయన మనం స్వీకరించాలి, కానీ అందులో మనకి ఎటువంటి కండిషన్ కాదు, లేదా ఒక ఎక్స్పెక్టెన్స్ అంటే ఒక ఎదురు చూడడము, లేదా ఇది మాకు కావాలని చెప్పి కోరడం కానీ ఏమీ లేకుండా దానిని ఆ భగవంతుని మనం ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉండాలట. ఆయన ఎవరు? భక్తజన పాలకుడగు శ్రీహరి భగవానుడే మానవులకు శ్రవణము చేయదగినవాడు, కీర్తింపదగినవాడు, స్మరింపదగినవాడు, పూజింపదగినవాడునై ఉన్నాడు. కాబట్టి ఏమి చేసినా కూడా ఆయనకే మనం అర్పించాలి. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ధర్మరాజు గారు రాజసూయకం చేశారు. ఆ సమయంలో రాజసూయజ్ఞానికి ఎంతో మంది మహర్షులు మహారాజులు అందరూ కూడా వేయించేశారు. కానీ
ధర్మరాజు గారికి తెలుసు కాబట్టి సహదేవుడి యొక్క పరామర్శతోటి అగ్ర పూజని కృష్ణుడికే చేశారు. ఎందుకంటే ఆయనకే ఆ అర్హత ఉంది, లోకములో ఇంకెవరికీ లేదు. ఎవరైనా ఎందుకు ప్రశ్నించారా వాళ్ళ తరిగిరిపోతుంది. శిశుపాలుడు ఎదిరించాడు. ఇక్కడ సభలో భీష్ముడు ఉన్నాడు, మహాశులందరూ వచ్చారు, రాజుగారు ఉన్నారు, ఎంతమంది పెద్ద సామంతరాజులు, వాళ్ళందరూ వదిలిపెట్టి ఈ చిన్న పిల్లవాడు గొల్లవాడికి పూజ చేస్తున్నారేమిటి అన్నాడు. రకరకాల తిట్టడం మొదలెట్టాడు. అందరూ కోపం వచ్చింది. భగవంతుడు శాంతించమన్నాడు. 108 తిట్లు తిట్టిన తర్వాత అంతే చక్రంతో చేశాడు. అంతే. భగవంతుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కీర్తి మనం శ్రవణం చేస్తేనే, కీర్తన చేస్తేనే లోకానికి క్షేమం, మనకు కూడా క్షేమం అన్నమాట. అందుకని ఆయనకి అటువంటి, ఆయన కీర్తనకే అటువంటి మహత్యం ఉంది, మిగతా వాళ్ళకి లేదు. అందుకని ఆయన పేరు పుణ్యశ్లోకుడు. యదనుధ్యాసినాయుక్త కర్మ గ్రంథి నిబంధనం చిందంతి కోవిదాస్తస్య కోన కుర్యాత్ కథారతి. ఇది తెలిసిన తర్వాత ఏది ఈ కృష్ణుడి యొక్క, భగవంతుడి యొక్క లీలలే మనకి శ్రవణము చేయదగినవి, ఆయన యొక్క లీలలే మనం కీర్తింపదగినవి, ఆయననే స్మరిస్తూ ఉండాలి. కీర్తనీయ సదాహరి, ఆయననే పూజిస్తూ తెలిసిన తర్వాత ఎవరు భగవంతుడి యొక్క గుణగణాలని కీర్తించకుండా ఉంటారుట. కాబట్టి వివేకులకు వ్యక్తులు భగవానుని అనుస్మరణము అనేటువంటి ఖడ్గముతో కూడిన వారై అహంకార జనకము ఫలభోగమయము అగు కర్మను నాశనము చేయుదురు. కర్మనాశనం అయితే మన ఏకంగా అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఏమాత్రం కాస్త కర్మ యొక్క ఫలితం మిగిలి ఉన్నా మళ్ళీ మనకు రావాల్సిందే. కాబట్టి అది పోవాలంటే మనకు తెలుసా, మనం చేసే ప్రతి దాంట్లోనూ కర్మ ఫలితం ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ ఈజ్ గాట్ మైనస్ రియాక్షన్. ప్రతిదానికి ఒక విపరీత ఫలితం ఉంది ఈ ప్రపంచంలో, విపరీతంగా ఉన్న ఫలితం. కాబట్టి మనకు తెలియదు కాబట్టి నిరంతరము ఆయన యొక్క నామస్మరణ చేస్తూ, అదే మన ఖడ్గముట. ఆ నామస్మరణమే మనకి ఈ అవిద్యను పోగొట్టడానికి, మన దారి చూపించడానికి ఒక చక్కటి ఉపాయం. కాబట్టి అహంకార జనకమగు ఫలభోగమయ కర్మ, ఈ కర్మ చేస్తున్న మనకు అహంకారం వస్తూ ఉంటుంది. దానివల్ల వెంటనే మనకి ఆ ఫలాన్ని భోగించాల్సిందే, చెడైనా మంచైనా తప్పదు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క అనుస్మరణ అనేటువంటి ఖడ్గము ద్వారా మనము కర్మను నాశనం చేయాలట. మనం చేయక్కర్లేదు, స్మరిస్తుంటేనే పోతాయి అంతే. అట్టి భగవానుని కథ ఎవరికి రుచి కలగదు. కాబట్టి ఇంత మహత్యం తెలిసిన తర్వాత ఎవడు వినకుండా ఉంటాడట. ఇప్పుడు అందరూ వినాలని చెప్తున్నారు. శుశ్రూషోహ శ్రద్ధదానస్య వాసుదేవ కథా రుచి స్యాన్మహత్సేవయా విప్రాహ పుణ్యతీర్థ నిషేవణాత్. ఓ విప్రులారా, అంటే వేదమును తెలిసినవాడు విప్రుడు, బ్రహ్మజ్ఞానమును ఎరిగినవాడు బ్రాహ్మణుడు. కాబట్టి ఏదో ఇక్కడ జంజం ఉంటేనే లేదా బ్రాహ్మణుగా పుడితేనే బ్రాహ్మణుడు విప్రుడు అని కాదు. అక్కడ సౌనకాది మహర్షులందరూ కూడా మహాభాగవతోత్తములు వాడు. అందుకనే అంత 1000 సంవత్సరాల కాల పడినటువంటి సత్రయాగాన్ని చేయడానికి ప్రారంభించారు వాడు. యజ్ఞం చేయడం ఎవరి అర్హత ఉంది? వాళ్ళకే. కాబట్టి ఓ విప్రులారా, విష్ణు తీర్థమును సేవించుట వలన లేదా సద్గురువుని సేవించుట వలన, సజ్జనులకు కృష్ణ భక్తులను సేవించుట వలన, సద్గురువుల యందు శాస్త్రవాక్కుల యందు శ్రద్ధ కలిగిన, భగవత్ కథలను వినుట యందు అభిలాష కలిగిన మానవునకు శ్రీహరి కథల యందు ఆసక్తి కలుగును. నాకు వినిపించడం లేదండి, ఎంత చెప్పిన వాళ్ళు రారండి, ఏమిటో అనుకుంటే దానికి మా తపసపగా వాడు మనకి ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకు లేదుట? మనకి భగవత్ కథ యందు రుచి కలగాలి అంటే విష్ణు తీర్థములను సేవించాలి, సద్గురువుని సేవించుకోవాలి, సజ్జనుడు కృష్ణ భక్తులను సేవించాలి, సద్గురువుల యందు శాస్త్రవాక్కుల యందు మనకి శ్రద్ధ ఉండాలిట. అప్పుడు భగవత్కథలు విన్నట్లయితే మనకి ఆ భగవత్ కథల యందు చక్కటి ఆసక్తి కలుగుతుంది, అభిలాష ఉంటుందన్నమాట. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. మనకి వచ్చే లాభం ఏమిటండి? కూర్చుంటున్నావు గంట సేపు లేదు, అరగంట సేపు చెప్తున్నావు, వింటున్నావు, కావాలి మనకి ఏం లాభం అవుతుంది అంటే పుణ్యశ్రవణ కీర్తనుడు సత్పురుషులకు మేలు చేయువాడు నగు శ్రీకృష్ణ భగవానుడు తన కథలను శ్రవణము చేయి వారి హృదయములో నుండి పాపవాసనను నాశనము చేయును.
అది మనకు కావాల్సింది. భగవంతుడిని అర్జునుడు అడిగాడు, అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష. చెప్పేవి బాగానే ఉంది, ఏది మంచి ఏది చేయకూడదు, కర్మ అకర్మ వికర్మ చెప్పుకొచ్చావు. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు మానవుడి యొక్క బుద్ధి పాపం చేయడం కోసం లోపల నుంచి ప్రేరేపణ వస్తుంది? ఒక్కసారిగా తాగాను, సరిగా చేసాయి, సరిగా వెళ్ళొచ్చాను. వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే అందులో ఉన్నప్పుడు చేసుకోవద్దు, మనం తర్వాత మనం అనుకుందాం. ఎందుకు వస్తుందంటే మనలో ఆ పాపం చరతి పూరుష, పాపకర్మలు చేయడమునకు బలవంతముగా ఎవడో మనం ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణ మానుకోవాలి అంటే ఇది వస్తుందన్నమాట. కాబట్టి భగవంతుడు మనం ఈ పుణ్యశ్రవణ గీతలో శ్రీకృష్ణుని యొక్క ఆ సత్పురుషుడికి మేలు చేసేటువంటి భగవంతుడి యొక్క కథను విన్నట్లయితే శ్రద్ధతోటి ఆ వినేవాళ్ళ హృదయంలో భగవంతుడు కూర్చుని ఈ లోపల ఉంచి ప్రేరణ వస్తుంటుంది. శ్రీమని చెప్పి దాని ఆకర్షణ ఉంది. అది పాప వాసన, మూడు ఉంటాయి. పాపము, పాప వాసన, పాప బీజము. చాలా కాలం ఇంగు డబ్బాలో ఇంగు ఉంటుంది, కడిగినా కూడా ఇంగు కంపుపోతుందా? దాంట్లో మీరు ఏలకాయలు పెట్టినా ఇంగు కంపు కొడుతూ ఉంటుంది. ఆ విధంగా ఎన్నో జన్మల నుంచి మన హృదయం అంతా కూడా ఈ పాపకర్మల ద్వారా పరిపూర్ణం అయిపోయింది. ప్రస్తుతం మనం పాపకర్మలు చేయట్లేదు, కానీ లోపల పాప బీజం ఒకటి ఉంటుంది, పాప వాసన ఉంటుంది, తుమ్మగడ్డి ఉంటుంది పొలాలలో. అంత తీసినా కూడా వచ్చేస్తుంది, మళ్ళీ పుక్కలు మనకు వస్తూ ఉంటుంది. ఆ విధంగా లోపల మనకి పాపవాసన ఉంటుంది. పాపవాసన కూడా మన తలకు కాదు, కానీ భగవంతుడు కుదురు పెడితే పాపవాసన పోతుంది అన్నమాట. కాబట్టి ఈ భగవత్ కథలను చేయడం వలన మూలముతో పెకలిస్తారు మొక్కలని. ఆ విధంగా మన పాప బీజాన్ని కూకట వేళతో పదిలించేస్తారు భగవంతుడు. అందుకనే తాపత్రయోన్మూలనం, ఉన్మూలనం కాదు, తాపత్రయోన్మూలనం. ఈ మూడు రకాల తాపాలు కూడా పరిపూర్ణంగా భగవంతుడు లభించేస్తాడు. అందుకనే కథ వినాలట. మమతాం సర్వ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్తోహి అభద్రాణి. ఈ అభద్రాణి అంటే పాపకర్మలు మనకు పనికొచ్చే కర్మలు కాదనమాట, అభద్ర కర్మలు. అవన్నీ కూడా పోతాయి. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. ఈ భగవద్భక్తుల యొక్క సేవ చేయడం వలన, భాగవతం శ్రవణము చేయడం వలన, కీర్తన చేయడం వలన మనకి అన్ని రకాలైన అవంగములు పోతాయి. నిత్యం భాగవత సేవయ. భాగవత అంటే రెండు రకములు, ఒకటి గ్రంథ భాగవతము, రెండవది భాగవతోత్తములు. వీళ్ళని చేయడం వలన నష్టప్రయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకి భక్తిర్భవతి నైష్ఠికి. కాబట్టి ఆ శ్రవణం చేయడం వలన మనకి అన్ని రకాల అమంగళాలు పోవడమే కాకుండా ఉత్తమ కీర్తివంతులకు శ్రీకృష్ణునియందు మానవులకు అచలము విక్షేపరహితమునకు భక్తి కలుగును. అచంచలమైన భక్తి కలగాలి. ఏకభక్తి విశిష్యత అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. పతివ్రత స్త్రీకి ఏ విధంగా అయితే పతి ఒక్కడే సేవ్యుడో ఆ విధముగానే ఇష్టనిష్ట ఉండాలి. కార్తీక మాసంలో ఒకళ్ళని, మాఘమాసంలో ఇంకొకళ్ళని అవసరం లేదు. ఏకభక్తి అంటే అభివిచారిణీ భక్తి. పాల ముంచినా నీట ముంచినా నీదే భారము దేవా అని ఎవరో కవి మహాత్ముడు. ఆ విధంగా మనకి ఏమి చేసినా కూడా ఆయన పట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనకి కష్టపెట్టిన భగవంతుడు అంటే వాళ్ళు అనుకోడు, కానీ మన పరంపరగా అన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం పక్కన పెట్టి ఆయన యందు అచంచలమైనటువంటి మనకి భక్తి కలగాలి. విక్షేపరహితము, విక్షేపం చంచలం కాస్త అవన్నీ కూడా పోయి మనకి ఉత్తమమైనటువంటి భక్తి కలుగుతుంది. ఇది భగవద్గీత వినడం వలన, భాగవత సేవ చేయడం వలన. తదా తదారజస్తమో భావాః కామలోభాదయశ్చయే చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. ఈ విధముగా నైష్ఠికమైన అంటే నిష్ఠతో కూడినటువంటి విక్షేపరహితమైన భక్తి ఉదయింపగా రజస్తమో గుణ భావములైన కామలోభాదులచే అభిభూతము కాకుండగా మనస్సు శుద్ధ సత్వమగ్నమై ప్రసన్నమగును. ఎంతవరకు మనలో ఈ మూడు గుణములు ఉంటాయో అంతవరకు మన ఆత్మకి శాంతి ఉండదు, మనస్సు ప్రసన్నముగా ఉండదు. ఏదో లోపల వెలితి ఉంటూ ఉంటుంది.
ఇంత దిగాలుగా అందరూ చక్కగా ఆనందంగా ఉన్నా మనసుకు ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి గుణముల యందు మనం ఆక్రాంత మగ్నమైన కారణంగా మనకి బాధలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన హృదయంలో భగవంతునితో నైష్ఠికమైనటువంటి భక్తి, అచంచలమైన భక్తి కలుగుతుందో అప్పుడు ఈ రజో తమో గుణములకు భావములకు అధీనమైనటువంటి కామము, లోభము, ఇవే కదా మన లోపల 2 వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. పోవాలంటే పోతాయా? పొమ్మనికి ఎక్కువ కూర్చుంటాయి బలవంతంగా. కాబట్టి మెల్లిగా పొద్దుగా వైపు పంపించాలి అంటే మనకి ఆ భగవంతుడు చూపుతున్నాయి కానీ అది అవ్వదు. కాబట్టి ఈ ఏకభక్తి వలన విక్షేపరమైన భక్తి ఉదయించినప్పుడు ఇవన్నీ కవకవరంగా కూడా అవన్నీ పోతాయి కదా. అప్పుడు ఈ మన మనస్సును వాటిని అధిభూతంగా కాకుండా సుఖతమకరమై ప్రసన్నంగా ఉంటుంది. ద్వితీయాభినివేశితం, మన భయం ఎందుకు వస్తుంది? భయం ద్వితీయాభినివేశిత స్యాత్ అన్నారు. మన యొక్క మనస్సు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఇతర వస్తువుల యందు ఉన్న కారణంగా మనకు భయం పోతుందో, ఏమవుతుందో, దూరం అయిపోతుందో, రకరకాలంగా. కానీ అది భగవంతుడు ఉన్నట్లయితే వస్తువు కూడా మనకెందుకు, ఆయన ఉన్నాడుగా. తక్కువేది మనకు కృష్ణుడు ఒక్కడున్న వరకు. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఇట్లే భగవద్భక్తి ప్రభావం వలన ప్రశాంత చిత్తుడు కామాది వాసనాశూన్యుడు నగు సాధువులకు భగవత్తత్వ విజ్ఞానము కలుగును. ఎంతవరకు మన మనస్సు ప్రశాంతము కాదు, ప్రసన్నము కాదు, అంతవరకు భగవతత్వ విజ్ఞానం దానికి వంట పట్టదు. వింటుంటే బాగానే ఉంటున్నాడు, అర్థంగా ఉంటుంది. కానీ మన యొక్క అవసరం వచ్చినప్పుడు తప్ప మనకి లోపల స్ఫురించదు, మనం ఏడు చదువుకుంటాం. చదువుకున్న విద్య అక్కడ రాకపోతే ఏమవుతుందంటే ప్రయోజనం ఏముంది? బోర్డు డబ్బుని బ్యాంకులో పెట్టుకున్నాను, అవసరం అంటే రాజాలేకపోతున్నాను, శ్రవణ వచ్చేది ఏమి లాభం ఉంటాయి? కాబట్టి పుస్తకంలో ఉన్న విద్య, అక్కడ ఉన్న విత్తము మనకి ఏ విధంగా ప్రయోజనానికి రావు. ఆ విధంగా ఎన్ని సుగుణాలు ఉండని భగవద్భక్తిగా లేకపోయినట్లయితే మన మనస్సుకి ఆత్మ ప్రసన్నం ఉండదు అన్నమాట. కాబట్టి ఈ భక్తి ప్రభావము చేత ప్రశాంత చిత్తుడు కామాది వాసనాశులైనటువంటి సాధకునకు భగవతత్వ విజ్ఞానము కలుగు. అప్పుడు వస్తుంది విజ్ఞానం. అందుకనే ఆ విజ్ఞానార్థం సగురుమేవాధిగచ్చే సమిత్పాణి శ్రోత్రియం అన్నారు బ్రహ్మనిష్టం. అది విజ్ఞానం కోసం మనం ముందు గురువుని ఆశ్రయించాలి. అది కూడా సేవాప్రవృత్తితో. సమిత్పాణి అంటే సవజను తీసుకొని, అంటే సేవోపకరణములు. గురువు గారు సేవ చేయడం కోసం ఏవో అవసరమో అది మనస్సుని, మన ఇంద్రియాలను తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే సేవ చేయడం ద్వారా మనకి తత్వ విజ్ఞానం వస్తుందన్నమాట. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. అప్పుడు ఆత్మదర్శనము అయినంతనే భగవతత్వవేత్త యొక్క అహంకార రూపమైన మనోశృంఖములు భిన్నమగును. భిద్యతే హృదయ గ్రంథి. ఆ హృదయములు గ్రంథి ఒకటి ఉంటుందన్నమాట. మనకు కనపడదు, తీద్దామంటే చిక్కుముడి కనపడినా తీయకపోతే కట్టి కట్ చేసేవాడు బయట పడేస్తాం. ఆ విధంగా దాన్ని విద్య చేయాలి, దాన్ని కట్ చేయాలి. చింద్యంతే సర్వ సంశయా, రకాల సంశయాలు అవన్నీ కూడా పోవాలి. క్షీయంతే చాస్య కర్మాణి, ఆ కర్మల్ని కూడా క్షయమైపోవాలట. అప్పుడే దృష్ట ఏవాత్మనీశ్వరే. ఆత్మదర్శనం అనే భగవద్దర్శనము అయినంతనే ఒక్కసారి అయితే అంధకాల పడవద్దు అయిపోతాయి అన్నమాట. ఇంకే బంధనాలు ఉండవు. ఆత్మదర్శనం అయినంతనే భగవతత్వవేత్త యొక్క అహంకార రూపమైన మనోశృంఖలము. ఈ అహంకారం వల్ల వచ్చింది మనకి అన్నిటికన్నా అవిద్య వలన అహంకారం. ఆ విద్యను భగవంతుని మర్చిపోవడమే నాకు అజ్ఞానం. మరి ఎప్పుడైతే నేను భగవంతుడు కృష్ణదాసుని, నాకు ఈ ప్రపంచం ఎటు సంబంధం లేదు అని లోపల దృఢనిశ్చయంతో భగవంతుని ఆశ్రయిస్తామో అప్పుడు క్రమక్రమంగా మనకి ఆత్మదర్శనం అవుతుందన్నమాట. అయినప్పుడు మనకి అహంకారం అనేటువంటి మనోశృంఖలం అంతా కూడా పోతుంది. అసద్భావనాదులైన సర్వ సంశయం నశించును. సర్వ సంశయా, రకాల సంశయాలు పోతాయి. సంశయాత్మ వినస్సు. సంశయం ఉంటే మనకి పైకి రాలేము, కానీ పోవాలి. అనుమానం ఉండకూడదు, తినిపోతూ ఉంటారు. ఆరంభము కాని ఫలములు నాశనం పొందును. ఇంకా మనకి ఈ కర్మ యొక్క మూఢ ఉంటూ ఉండదు అక్కడ అనుభవించడానికి. అంటే సంచిత, ఆగామి, ప్రారంభం 3 రకాలు ఉంటూ ఉంటాయి. మనం జన్మలో చేసినటువంటి ఈ పాపపుణ్యాలంతా కూడా
సంచితం అన్నమాట చెప్పి పెట్టుకున్నాం. అందులో మన యొక్క ఆయుష్, మన కాలమానం చూసి మనకి ఎంతవరకు మోయగలుగుతామో అందులో కొంత తీసి మన బుధం పెడతారు భగవంతుడు. ఇది జన్మ కోసం అన్నమాట. దానికి ఆగడం మనం ఇంకా చేస్తూ ఉంటాం, ఇదిగో మనకి మూట పెరుగుతూ ఉంటుంది. సంచిత, ఆగామి, ప్రారంభం, 3 రకాలు చేసుకున్న సంచితం మళ్ళీ ఒకటి ఉంది కర్మ. చేసుకున్నానే ఇంకా వడ్డీ పెరుగుతుంటుంది అనమాట. ఆ విధంగా కర్మ పెరుగుతూనే ఉండే ఫలితం అంతా కూడా అదన్నీ పోవాలట. అందుకనే ఇక్కడ ఈ ఆరంభము కాని ఫలములు మనం ఇచ్చిన వాళ్ళు అనుభవించాలి తప్పని. ఇంకా ఇప్పుడు ముందు అనుభవించాయి కోట, ఇంకా మిగతా రాకుండా చూసుకుంటా భగవంతుడు చూసుకుంటాడు. ఈ ఉన్నవి కూడా మనం తేలిచేస్తారనమాట. భగవద్భౌతులు కష్టాలు వస్తాయండి సార్, ఆశ్రయిస్తాను రకాల కష్టాలు పోవాలి కదా. కష్టాలు ఇంకా బోళ్ళు ఉన్నాయి, ఇంకా అవన్నీ పోవాలి కదా, అవి పోతాయి. కానీ ఇచ్చిన మడుగు కొంచెం అయినా అనుభవిస్తుంది వస్తుంది. ఈ భగవద్భక్తి మార్గంలో ఉంటే కొంచెం దాని యొక్క ఫలితం తగ్గుతుంది అన్నమాట. గ్రహాల కోసం పెట్టుకుంటూ ఉంటారే, వాటి వలన పూర్తిగా గ్రహదోషం పోదు, కానీ ఎక్కువ దాని మంది అర్హతగా ఉంటుంది అన్నమాట. ఆ విధముగానే భగవంతు యొక్క ఈ భక్తి కూడా మనకి ఈ మిగతా ఉన్న పాపాలను పోతూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఉన్న మడుకు అవి కూడా మనకి పక్క తేలికైపోతాయి అన్నమాట. కాబట్టి ఆరంభము కాని ఫలములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలిపోతాయి అన్నమాట. అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముగా వాసుదేవే భగవతి కుర్వంత్యాత్మ ప్రసాదని. అందువలననే పండితులు అత్యానందముతో భగవంతులకు వాసుదేవుని యందు నిత్యము మనస్సోదకమగు సేవను చేయుచుందురు. ఈ తత్వాన్ని ఎరిగిన వాళ్లే భగవంతుడిని ఆనందముతో సేవ చేయాలి. ప్రతిరోజు ఆరత ఉపన్యాసాలు ఏమిటి మన సెలవలేదా అనుకుంటే ఏమవుతుంది? తల్లి ఎప్పుడైనా ఒంట్లో బాగా పిల్లలకి సేవ చేయడం మానేస్తుందా? చేయటంలే. అంతకన్నా ఎక్కువ సంబంధం మన భగవంతుడు ఉండాలి. కాబట్టి ఆ నిత్య సేవ. అందుకనే పండితులు అంతా కూడా ఎవరికైతే ఈ జ్ఞానం, తత్వజ్ఞానం ఉందో వాడు చక్కగా భగవంతుడి యందు అతి ఆనందంతో సేవ చేయాలి. ఆనందం ఉండాలి, ఏడుస్తూ కాదు. కాబట్టి అత్యానందముతో భగవంతుడికి వాసుదేవుడు నిత్యము మనస్సోదకమగు, మనస్సును నిరంతరము కూడా చక్కగా శుభ్రం చేస్తూ ఉంటుంది అన్నమాట. శుభ్రపరిచేటువంటి సాధనము ఆ భగవసేవ చేస్తూ ఉంటారు. సత్వం రజస్తమ ఇది ప్రకృతిర్గుణాస్యైర్యుక్త పరపురుష ఏక ఇహాస్య ధత్తే సిద్ధ్యాదయే హరివిరించ హరేతి హరివిరించి హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనో నృణాం స్యు. సత్వ, రజ, తమ అను ఈ 3 ప్రకృతి గుణములు. శుద్ధజీవుడికి గుణముల గురించి సంబంధం ఉండదు. ఇప్పుడు ప్రపంచంలో వచ్చామో అప్పుడు ప్రపంచంలో మనకు అంటుతాయన్నమాట. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. కానీ మనం శుద్ధత్వంతో ఉంటాం. శుద్ధసత్వం అన్న నిర్గుణం ఒకటే. శుద్ధసత్వము, నిర్గుణము. ఆ నిర్గుణం ఉండేటువంటి మనము ఈ ప్రపంచంలో వచ్చిన కారణముగా మాయా సంపర్కం వల్ల మనకి 3 గుణాలు వచ్చాయి. కాబట్టి ఈ 3 కూడా ప్రకృతికి చెందిన గుణములే. ఆ 3 గుణములకు అధీష్టుని రూపముతో పరమపురుషులకు నారాయణుడు ఒక్కడే ఈ ప్రపంచం యొక్క స్థితి, సృష్టి, లయములకై విష్ణువు, బ్రహ్మ, శివుడు అను 3 నామములను ధరించి ఉన్నాడు. ఈ ప్రకృతిలోనే మళ్ళీ తన ప్రపంచం తనది కాబట్టి ఈ మాయా ప్రపంచముని సక్రమంగా నడిపించడం కోసము తానే 3 గుణములను ఆశ్రయించి, సత్వగుణమును ఆశ్రయించి విష్ణుమూర్తిగాను, రజోగుణాన్ని ఆశ్రయించే బ్రహ్మదేవుడుగాను, తమో గుణాన్ని ఆశ్రయించి శివుడుగాను ఆయన నుండి సృష్టి, స్థితి, ప్రళయాలని చేస్తూ ఉంటాడు. అందుకనే ఆయన పేరు బ్రహ్మ, విష్ణు నామాలు వచ్చాయని ధరించి ఉన్నాడు. బాలుడు సత్య విగ్రహుడకు వాసుదేవుని వలననే శుభవలములు కలుగును గాని బ్రహ్మ రుద్రాదులు వలన కలగవు. ఇంటే ఎవరు కోపడక్కర్లేదు, పక్షవాతం కూడా లేదు. ఎందుకంటే భృగు మహర్షి చూపించాడు. శాస్త్రం దగ్గర ఎక్కువ ఉదాహరణలు ఉన్నాయి. బ్రహ్మగారు చాలా మంది వరములు ఇచ్చినట్లయితే ఆ వరములు పొందిన వాడు లోకములు కంఠంగా తయారయ్యారు. ఆ విధంగానే శివుడు కూడా రక్షణకర్త మటుకు విష్ణువే కాబట్టి చాలా సావధానంగా ఉంటాడు. అందుకని
సత్య విగ్రహుడు ఆయన. ఆ వాసుదేవుడి వల్లనే మనకి సుఖములు కలుగుతాయి, కానీ మిగతా వాళ్ళ కలగవు. పార్థివాదారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయ తమసస్సు రజస్తస్మాత్ సత్వం యద్బ్రహ్మదర్శనం. పృథివీ వికారముకు కాష్టము కంటే ధూమము శ్రేష్టమైనది. పృథివీ యొక్క వికారమే. వృక్షముల కన్నా పృథివీలో ఉన్నప్పుడు అది తయారవుతాయి, కాష్టముల అంతా కూడా దుబ్బులు తయారవుతూ ఉంటాయి. దానికన్నా కూడా కాష్టం కంటే ధూమం శ్రేష్టమైనది. దానికంటే వేదోక్తములైన యజ్ఞయాగాలను సాధించు అగ్ని శ్రేష్టమైనది. కాష్టము కన్నా ధూమము, ధూమము కన్నా అగ్ని. కాష్టము నుంచి ధూమం, ధూమం నుంచి అగ్ని వస్తుంది అనమాట. ముందు రాజుకునే ముందు ధూమం పొగ ఉంటుంది. కాష్టము కాష్టం కలిసినా కదా అగ్ని ముట్టేది. ముందు కట్టు చేయగా కాస్త ఒరిపిడికి పొగ వస్తుంది. దాని తర్వాత ఇంకా ఎక్కువ చేయడం వల్ల మంట వస్తుంది అనమాట. కాబట్టి కాష్టములో అగ్ని ఉంది, కానీ మనకి అందులో అగ్ని కనబట్టలే. ధూమములో అగ్ని ఉంది, ఆ ధూమం ద్వారా మనకు కొంచెం వేడి తెలుస్తూ ఉంటుంది, కానీ ప్రకాశం లేదు. అగ్ని వచ్చేటప్పటికి ప్రకాశం ఉంటుంది అన్నమాట. దాని గుణం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఆ విధముగానే ఏ విధంగా అయితే పృథివీ యొక్క వికారమైనటువంటి కాష్టము కంటే పొగ ధూమ శ్రేష్టము, దానికంటే వేదోక్తమైనటువంటి యజ్ఞాగంలో ఉపయోగించినటువంటి అగ్ని శ్రేష్టమైనదు, అట్లే తమోగుణము కంటే రజోగుణము, రజోగుణము కంటే సత్వగుణము శ్రేష్టమైనవి. ఏలయన సత్వగుణము బ్రహ్మదర్శనము చేయించున్నట్టుది కదా. సత్వగుణము ద్వారానే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, భగవద్ అనుష్ఠానం చేయడానికి ఇష్టం ఉంటూ ఉంటుంది. సత్వగుణం వలన ఆ సమతాస్థితి లేదా బ్రహ్మదర్శనం అనేటువంటిది మనకి అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి సత్వగుణం వాసుదేవుని ద్వారా మనకు వస్తుంది అన్నమాట. భేదిరే మునయేథాగ్రే భగవంతమధోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతేనుతానిహ. మన రోజులో కూడా బ్రహ్మముహూర్తం నుంచి ఉదయం దాకా సత్వగుణం ఉంటుంది, తర్వాత రజోగుణము, సాయంత్రం చెప్పు తమోగుణం. చక్కగా ఉదయం పలకరించినంత ప్రసన్నంగా మాట్లాడతారు. అదే మధ్యాహ్నం వచ్చినప్పటికీ చూడండి విసుక్కుంటా రాత్రికి పెడతారు మొత్తం. ఆ విధంగా గుణముల ప్రకారం మన యొక్క ప్రభుత్వాలు ఉంటాయన్నమాట. కాల ప్రకారం గుణం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ పారమార్థిక దానికి మటుకు సత్వగుణమే మనకు ప్రధానమైనటువంటి, దాని ద్వారా బ్రహ్మదర్శనం కలుగుతుంది. కాబట్టి ఆ గుణం మనం ఆర్జించుకోవాలి. భేదిరేమునయేధాగ్రే భగవంతమధోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంత్యేనుదానిహ. ఇట్లే సత్వగుణయుక్తులకు ఋషులు పూర్వకాలమున కేవల సత్వమయమూర్తియు అప్రాకృతుడు వైకుంఠాదీశ్వరుడు నాకు విష్ణువును సేవించుతుండేది. అందుకనే ఋషులందరూ కూడా పూర్వకాలమున కేవలము సత్వగుణమునకు అధిదేవత అంటే సత్వగుణమయ మూర్తి అయినటువంటి అప్రాకృతమైనటువంటి వైకుంఠము అధిహరుడు భగవంతుని విష్ణువుని సేవిస్తూ ఉండేవారు. అందువలన ఈ ప్రపంచమున అదృష్టవంతులకు పురుషులు లాభజన సత్తులకు మునులను అనువర్తింతురు. వారి అనుష్ఠానము కూడా చరమ కళ్యాణమునకై కల్పితమైనది. మహాత్ములు కూడా లోక కళ్యాణ వాళ్ళు కర్మలు చేశారు, ధర్మాన్ని ఆచరించారన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క ఆ ఒరవడి లేదా వాళ్ళ యొక్క అడుగుదావడం మనం అడుగుదామన్నమాట. అదే మన యొక్క కళ్యాణములకు చరమను కల్పిస్తుంది. ఆ ఋషులు కూడా ఎవరిని మనం పూజించాలనేటువంటి ఒక తర్కం వచ్చినప్పుడు భృగు మహర్షిని పంపుతారు కదా. ఆయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయకపోవడం, శివుడు చీదరించుకోవడం, విష్ణులోకంలో కూడా వైకుంఠంలో వర్షంలో తనడం, ఈ క్రియల ద్వారా సత్వగుణ పురుషుణ్ణి ఆయన లోకానికి చూపించాడు అనమాట. అదో భాగవతం వస్తుంది. కాబట్టి మనకి చర్మ కళ్యాణము కావాలి అంటే ఆయన్నే పట్టుకోవాలి. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతీనథ నారాయణ కళా శాంత భజంతి యనసూయవ. అందువలన భయంకర రూపులకు భూతపతులను వదలి ముముక్షువులు అనర్థ నివృత్తిని కాంక్షించువారు, అసూయారహితులు, ఇతర దేవతలను నిందింపని వారు, శాంతులకు సత్పురుషులు నారాయణుని అవతారములను ఆరాధింతురు. కాబట్టి ఏం చేయాలిట? ఈరోజు సర్వకళ్యాణం ఎవరైనా కోరుకుంటారో వాళ్ళు మిగతా దేవతలను నిందించకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క
అపాయింట్మెంట్, నిర్దేశానుసారం ఆయా కర్మలు చేయడం కోసం వాళ్ళతో ప్రతిపాదింపబడి ఉన్నారు. వాళ్ళ భగవంతుడే కాబట్టి వాళ్ళని కించపరచకూడదు, అలాగనే తాత్సల్యము చేయకూడదు, అవమానించకూడదు, అలా అని చెప్పి ఆరాధించడం అవసరం లేదు. ఇప్పుడు తలసించినప్పుడు దేవాలయంలో వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి వాళ్ళు నమస్కరించాలి. వెళ్ళడం కుదరదు అంటే మంచిది. అందరూ కూడా ఆ భగవంతుడి కుటుంబము, వసుదేవుడి కుటుంబము. మనకి భర్తయే భార్యకి సేవ్యుడు. అలాంటి అర్థం కూడా ఉంటుందా? వాళ్ళు కూడా సేవించాలి. కుటుంబంలో వెలిగే అందరూ మనకి యథాయోగ్యముగా వాళ్ళకి మనం సేవా సన్మానం చేస్తుందా అదేవిధంగానే ఇక్కడ భగవద్రాజ్యంలో కూడా మనకి భగవంతు శ్రీహరియే పతియుగతు నీవేదము కృష్ణ. కాబట్టి ఆయనను మనం ఆరాధిస్తూ ఉండాలి. మిగతా వాళ్ళ యందు అసూయ కానీ నింద కానీ చేయకూడదు. అప్పుడే సాంత్రునకు సత్పురుషుడు నారాయణుని అవతారాలను ఆరాధిస్తూ ఉంటారు. రజస్తమ ప్రకృతియ సమశీలా భజంతి వై పితృభూత ప్రజేశాదీన్ శ్రీఐశ్వర్య ప్రజేత్సవ. రజస్తమ స్వభావయుక్తులు పితృభూత ప్రజాపతులతో సమానమైన శీలము గలవారునగు మానవులు ధనమును ఐశ్వర్యమును సంతానమును కోరువారై పితృదేవతలను భూతములను ప్రజాపతులను సేవించుతున్నారు. మరి వాడి యొక్క ఆరాధన చేయకూడదా అంటే ఎవరెవరికి ఎటువంటి కోరికలు ఉన్నాయో దాన్ని అనుసరించి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళచ్చు. విద్యా కామస్తు గిరీశం కోపం ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఆరోగ్యం కావాలని అశ్విని దేవతలని, దాంపత్యం ఉండాలని ఉమామహేశ్వరులని చెప్తే అవన్నీ కూడా ఆయా కర్మల నుంచి ఆ యొక్క ఫలితాల కోసం మనం చేస్తున్నారన్నమాట. ఎవరైతే రజోగుణము తమో గుణము ద్వారా భావయుక్తులై ఉంటారో వాళ్ళు పితృభూత ప్రజాపతులతో సమానమైనటువంటి చరిత్రాశీలము గలవారు. అది మానవుడు ధనము కోసము, ఐశ్వర్య కోసము, సంతానము కోసము పితృదేవతలను భూతములను ప్రజాపతులను సేవిస్తూ ఉంటారు. వాసుదేవ పరా వేద వాసుదేవ పరామఖా వాసుదేవ పరాయోగా వాసుదేవ పరా క్రియా. కర్మ జ్ఞాన భక్తి కాండాత్మకములకు 4 వేదములు వాసుదేవ తాత్పర్య విశిష్టములైనవి. ఏం చేసినా కూడా చివరలో సర్వం శ్రీకృష్ణార్థం వస్తూ ఉంటాం. ఆచమనలో మళ్ళీ ఆయన పేరు అచ్యుతాయన గోవిందాయన. ప్రతి క్రియ కూడా వాడు వేదం యొక్క ఆ తాత్పర్యాన్ని దృష్టిలో కూడా మనకు అంతా కూడా అమర్చారు. కాబట్టి కర్మ అయినా జ్ఞానం అయినా భక్తి అయినా ఈ కాండాత్మైనటువంటి ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడి ఉన్నాయి. ఆ వేదంలో తాత్పర్యం ఏంటంటే వాసుదేవ యొక్క భక్తి యోగం గురించి. వేదోక్తములైన యజ్ఞములు యజ్ఞేశ్వరులకు విష్ణువునందే తాత్పర్యము కలివై ఉన్నవి. అవసానం అంటే వాటి యొక్క పర్యవసానం భగవద్ విష్ణు ఆరాధనే చెప్పుకొచ్చారు. యోగ శాస్త్రములు యోగేశ్వరులకు విష్ణువు తాత్పర్యముగా గలవి. సర్వకరములు విష్ణు భక్తి తాత్పర్యమయములు. కాబట్టి అన్నీ కూడా ఏమున్నా యజ్ఞములు గాని కర్మములు గాని యోగము కాని ఇవన్నీ కూడా భగవంతుడినే తాత్పర్యముగా ఉన్నాయన్నమాట. వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. ఇట్లే జ్ఞానము వాసుదేవుడు లక్ష్యము చేస్తున్నది. జ్ఞాన వైరాగ్యములు హరిభక్తి తాత్పర్యమయములై ఉన్నవి. దాన వ్రతాది విషయకమగు ధర్మము హరిభక్తిని ఉద్దేశించుతున్నది. స్వర్గాది లోక జనితము అనిత్యమునకు సుఖములు కూడా హరిభక్తియను నిత్యానందమునే లక్ష్యము చేస్తున్నవి. ఇవన్నీ ఇచ్చినవి. ఇవన్నీ కూడా చివరికి ఇవన్నీ కూడా అశాశ్వతం. ఆయన శాశ్వతమైనటువంటి భగవద్భావములు మీరు సేవించడం తప్పని చెప్పడం కోసమే ఇవన్నీ ఉన్నాయన్నమాట. స ఏ వేదం సుసర్జాగ్రే భగవానాత్మమాయయా సదసద్రూపయా చాసౌ గుణమయ్యా గుణో విభు. ఇట్టి పరమేశ్వరులకు కారణోదసాయేగు వాసుదేవుడు తాను నిర్గుణుడై ఉండి మొదట కారణాత్మకము త్రిగుణమయము అగు తన మాయ బహిరంగ శక్తితో ఈ విశ్వమును సృష్టించాను. భగవంతుడు నిర్గుణుడు. ఆయన అయినప్పటికీ ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఎలాగట? కారణాసాయి కారణసముద్రమైన కొడుకుని ఒక్కసారి ఆ మహత్తత్వం చూసేటప్పటికీ మహత్తత్వం క్షోభించి దాంట్లోంచి ఆ ప్రకృతి క్షోభించే మహత్తత్వం అక్కడ నుంచి ఈ అర్థం సృష్టి వచ్చిందనమాట. కాబట్టి ఆ విధంగా భగవంతుడు నిర్గుణయుడు కూడా ఈ కారణాత్మకము త్రిగుణమయముకు తన మాయతోటి బహిరంగ శక్తితోటి ఈ విశ్వం సృష్టించాడు.
తయా విలసతే స్వేషు గుణేషు గుణవానివ అంతః ప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభిత. ఆ భగవానుడు తన చిచ్చక్తి బలముతో నిరతిశయుడు, స్వతంత్రుడు, అధీశ్వరుడునయుండియు ఆ బహిరంగ శక్తి నుండి పుట్టిన ఆకాశాదుల యందు అంతర్యామి రూపముతో ప్రవేశించి సగుణుని వలె ప్రకాశించును. కాని వాస్తముగా ఆయన గుణాతీతుడు, బ్రహ్మాండాంతర్గతుడకు ద్వితీయ పురుషుడైన గర్భోదసాయి ఉన్నాడు. నారాయణుడు యొక్క దృష్టికి ఈక్షణమునకు కోవించి ప్రకృతి మహత్తత్వం అక్కడంతా కూడా కొడతాయన్నమాట. మళ్లీ భగవంతుడు ఆయన బ్రహ్మాండము సృష్టించి ఆ బ్రహ్మాండములో ప్రవేశించాడు. అన్ని బ్రహ్మాండం ఖాళీగా ఉన్నాయి. అప్పుడు తన యొక్క శ్వేత జలముతోటి దాన్ని సగం నింపి మడలో పడుకున్నాడు. ఆయన పేరు గర్భోదసాయి విష్ణువు. ఆయన సర్వ బ్రహ్మాండముల యొక్క అంతర్యామి. ఆయన కొడుకున్నప్పుడు ఆయన యొక్క నాభి నుంచి పద్మం పుట్టింది. ఆ పద్మంలో బ్రహ్మగారు పుట్టారు. పద్మనాళంలో 14 లోకాలు ఉన్నాయన్నమాట. అందులో మళ్ళీ జీవ సృష్టి అయిన తర్వాత అతనికి లేకపోయినప్పుడు మళ్ళీ ఆ భగవంతుడే క్షీరసాయి విష్ణు రూపంలో క్షీర సముద్రంలో శయనిస్తూ ఈ అంతమంది సర్వభూతముల యొక్క హృదయంలో పరమాత్మ రూపంగా ఉన్నాడు. ఆయన సమిష్టి సర్వ అంతర్యామి పరమాత్మ అన్నారు. ఆయన ఇదంతా కూడా చిన్మయ శక్తి బలముతో చేశాడు. ఆయన యథా హ్యవహితో వహ్నిర్దారుష్వేక స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్. తన ఉత్పత్తికి కారణములైన కాష్టములయందుండు ఒకే అగ్ని ప్రకాశ భేదము వలన వివిధములుగా ప్రకాశించుతున్నది. అగ్ని ఒకటే కానీ కాష్టముల యొక్క స్వభావాన్ని అనుసరించి వాటి యొక్క ఆకృతిని అనుసరించి ఆ విధముగా అగ్ని పుడుతూ ఉంటుంది. కొన్ని కాష్టములు కాలిస్తే నీలంగా ఉంటుంది అగ్ని, కొన్ని ఎర్రగా ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఆ విధముగానే ఆ ఒకే అగ్ని ప్రకాశ భేదం విధముగా ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లే ప్రతి జీవుని హృదయమునందున్న క్షీరోదసాయి తృతీయ పురుషులకు విష్ణువు ప్రాణులలో అంతర్యామి రూపముతో నుండి నానా విధములు విచిత్రములకు విభూతి రూపములతో వెలుగొందుతున్నాడు. ఒకే భగవంతుడు పరమాత్మ ఇంతమంది జీవులు ఉన్నప్పటికీ కూడా ఆ జీవుల యొక్క వాళ్ళ స్వభావములు కర్మఫలను అనుసరించి ప్రకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట. అంతర్యాముగా ఉండి భగవంతుడు నానా విధములకు విచిత్రములకు విభూతిములతో వెలుగొందుతూ ఉంటాడు ఆ పరమాత్మ భగవంతుడు కృష్ణ విష్ణువు. అసౌ గుణమయైర్భావై భూత సూక్ష్మేంద్రియాత్మభి స్వనిర్మితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్. విశ్వాత్ముడు లీలామయుడు అగు ఆ హరి వివిధములకు వ్యూహములను విస్తరించి భూత సూక్ష్మేంద్రియముల ద్వారా అంటే సూక్ష్మభూతముల ద్వారా, విషయముల ద్వారా, ఇంద్రియముల ద్వారా, ఆత్మ ద్వారా, త్రిగుణమయములకు భావముల ద్వారా తాను సృష్టించిన దేవ మనుష్య తిరియగాది ప్రాణులలో ప్రవేశించి వానికి తగిన విషయములను అన్నిటినీ విలాసముగా అనుభవించును. అనుభవం అనేటువంటిది జీవుడిది కానీ పరమాత్మది కాదు. ఉపనిషత్ ప్రకారము ఈ దేహమైనటువంటి వృక్షములో 2 పక్షులు ఉంటాయి. ఆ 2 ఏమిటంటే సహజవు సఖాయో అని చెప్పి పరమాత్మ జీవాత్మ ఇద్దరు కూడా 2 పక్షుల స్నేహితులుగా ఉంటూ ఉంటారు. జీవుడేమో ఒక పక్షి విధంగా అయితే ఆ కొమ్మ తింటూ రకరకాల పండ్లు తింటూ ఉంటుందో, జీవుడు కూడా రకరకాల కర్మలు చేస్తూ ఆ కర్మను అనుభవిస్తుంటాడు. కానీ పరమాత్మ ఉన్నటువంటి పక్షి మాత్రము సాక్షి పురుషుడుగా ఉంటుంది. ఇవన్నీ కూడా తిని విసుగెత్తిపోయి ఒక్కసారి పరమాత్మ తిరిగినట్లయితే ఆయన సఖుడు కాబట్టి సన్మార్గాన్ని చూపిస్తాడు. అంతవరకు సఖుడు ఫ్రెండ్. ఆ విధముగా తాను ఈ భావముల ద్వారా సృష్టించినటువంటి దేవ మనుష్య క్రియ ప్రాణులలో ఆయన ప్రవేశించి పరమాత్మ ఉంటాడు. అయినప్పటికీ ఆ అనుభవం మాత్రము జీవుడిది. భావయత్యేవ సత్వేన లోకాన్ వై లోకభావన లీలావతారానురతో దేవ తిర్యంగరాదిషు. సృష్టికర్తయగు ఆ విష్ణు భగవానుడు దేవ తిరియగాది వివిధ ప్రాణులలో ప్రకటించిన లీలావతారముల యందు
అనురక్తుడై సత్వగుణముల ద్వారా ప్రాణులను పాలించును. ఆ భగవానుడే మళ్ళీ ఆయన విష్ణు భగవానుడు దేవ తిరియగ ఆది. దేవతాలోకములలోనూ ఆయన దేవతగా ఆవిర్భవించాడు, మానవులో మానవుడుగా వచ్చాడు. తిరియగాది అంటే పశుపక్షాదులలో కూడా ఆయన ఆవిర్భవించాడు. మత్స్యావతారం, కూర్మావతారం ఇత్యాది అవతారములు ఆయన అవతరించినప్పటికీ తాను మాత్రం సత్వగుణముల ద్వారా ఉంటూ లోకాన్ని ప్రాణుల్ని పాలించాడు అని చెబుతూ, ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమస్కందే నైమిషీయోపాఖ్యేన శ్రీ భగవద్ అనుభావ వర్ణనం నామ ద్వితీయోధ్యాయ. ఈ విధంగా భగవంతుడి యొక్క అనుభావం ఏ విధంగా ఉందో అవన్నీ కూడా వర్ణిస్తున్నారు. సౌనకాది మహర్షి సుత గోస్వామిని ఈ ప్రపంచంలో జీవులకి పరమశ్రేయస్సు ఈ విధంగా కలుగుతుందని అడిగారు. దాని గురించి భక్తియోగం వర్ణించారు. రెండవది భగవంతుడు యావికే వసుదేవులకి ఆవిర్భవించగా ఎటువంటి దేవుడు చేశాడు అని చెబుతూ అతని సమాధానముగా ముందే కృష్ణ భగవంతుడి యొక్క అవతారం చెప్పకుండా, ఎందుకంటే ఇందులో ప్రదక్షిణ చెప్పుకున్నాం మనం. అత్ర సర్గ విసర్గశ్చ స్థానం పోషణం భూతయ మన్వంతర ఈశానుకథ నిరోధో ముక్తి. ఈ ముక్తి వరకు కూడా 9 గుణములు మనం చెప్పడం కోసం ఇవన్నీ లక్షణాలు చెబుతుంటారు అన్నమాట. దశమస్కారం వచ్చేవాడికి ఆశ్రయత్వం శ్రీకృష్ణుడు, అప్పుడు కానీ కృష్ణతత్వం మొదలుపెట్టారు. కాబట్టి ఆ ఆశ్రయాన్ని మనం పొందాలి అంటే 9 లక్షణాలు ఉండాలి. కాబట్టి వీరిని చెబుతున్నారు. ఇందులో ఆ సూత గోస్వామి సౌనకాది మనం చెప్పండి రెండో ప్రశ్న సమాధానం ఇంకా చెబుతూ ఈ అధ్యాయం ముగిసింది. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.